నామమునకు ఘనత కలుగును గాక. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు మనం చదువుకుంటున్నాం. యూదా రాజైన ఆహాజు ఏలిబడిలో 12వ సంవత్సరం ముందు ఏలా కుమారుడైన హోషేయ షామ్రోన్లో ఇశ్రాయేలును ఏలన ఆరంభించిన 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. ఇక్కడ దేవుని వాక్యం మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవులారా, తన పితరులైన వారు చేసినటువంటి చెడుతనం జరిగించకపోయినా అతడు కూడా చెడుతనమే జరిగించను అని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు చెప్పాడు, ఒకడు ఎవరు కూడా 2 యజమానులకు దాసులుగా ఉండలేరు అని చెప్పున్నాడు. మత్తయి సువార్త 6:24లో మనం చూస్తే, ఎవడను 2 యజమానులకు దాసులుగా ఉండనేరరు. దేవునిని లోకమును ఒకే సమయమున ప్రేమించిన ఎడల దేవుడు మనతో ఉండడు. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము అని ప్రభు చెప్పున్నాడు. అయితే మనం అలా ప్రేమించలేకపోతే కొంత లోకాన్ని కొంత దేవుని ప్రేమించి దేవుని బిడ్డలాగా నటిస్తే దేవుడు మనతో కూడా ఉండడు. కాబట్టి ఇక్కడ ఈ హోషేయ రాజు విషయంలో మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవునిలారా, అతను తన పితరులు ఇంకా చెడుతనం జరిగించేవాళ్ళే కానీ అతను అంత మటుకు చెడుతనం జరిగించకపోయినా అతను కూడా చెడుతనమే జరిగించెను అని చూస్తున్నాం. అనగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించి ఆయన కట్టడలు అనుసరించి జీవించలేకపోయాను అని మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, ఈ లోకంలో జీవించున్నప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించాలి హృదయపూర్వకంగా. ఎందుకంటే లోకాన్ని ప్రేమిస్తే లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకుడి, లోకమును ప్రేమించే వానిలో దేవుని ప్రేమ ఉండదు. ఎందుకంటే లోకములో ఉన్నదంతా లోకాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినది కాదు, అది లోకాధికారి వలన పుట్టినది. లోకము దాని ఆశ గతించిపోను కానీ తండ్రి చిత్తం నెరవేర్చువాడు నిత్యం నిలుచును అని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి మన 2 పడవల ప్రయాణం కొనసాగటం చాలా కష్టము. లోకాన్ని ప్రేమిస్తూ దేవుని ప్రేమించామనుకుంటే అది వ్యర్థం. మనం హృదయపూర్వకంగా పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో దేవుని ప్రేమిస్తే దేవుడు మనతో ఉంటాడు. ఆయన మనతో ఉండే మనల్ని చేయబట్టి నడిపిస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన విజయం మనకి ఇస్తాడు. అది మటుకే కాదు, మనం చనిపోయినా మన ఆత్మను దేవుని రాజ్యంలో చేర్చుకుంటాడు. మరి ఏమిటి మన పరిస్థితి? హోషేయ రాజు వలె కొంత ఇక్కడ కొంత అక్కడ లోకాన్ని ప్రేమిస్తా, దేవుని ప్రేమిస్తా, కొంత చెడుతనం జరిగిస్తా, కొంచెం మంచి కార్యాలు జరిగిస్తా మనం ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే ప్రియమైనటువంటి దేవునిలో మనం సర్చ్ చేసుకుందాం. మనం అలా జీవించడానికి వీల్లేదు. మన హృదయపూర్వకంగా అనగా పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో దేవుని ప్రేమిస్తూ ఈ లోకంలో మనం జీవించి దేవుని కొరకు మనం జీవించి దేవుని రాజ్యంను చేరాలని దేవుడు మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితం మనకందరికీ దేవుడు దయచినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. యేసు రక్షక, మేము లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకుండా నిన్ను ప్రేమించి నీ కట్టడలు అనుసరించి జీవిస్తున్న రాజ్యమునకు వారసులు ఉన్నట్లుగా మమ్మల్ని తీర్చిద్దామని, కృప చూపించమని, కనికరం చూపించమని ప్రార్థన ఆలకించినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు. ప్రభువా, మా హృదయాలు పరిశోధించండి నాయన, పరిశీలించండి. మాలో ఎవరిలోనైనా బలహీనత ఉన్న తీసివేసి నీలో బలపరిచి స్థిరపరిచిన రాజ్యమునకు వారసులుగా చేయమని యేసుక్రీస్తు నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.